భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ భగవద్గీతలో మొట్టమొదటి చాప్టర్ వచ్చేటి మన ఐడెంటిటీని కనుక పోగొట్టుకుంటే మనకి భగవతత్వానికి తేడా లేదనే విషయాన్ని భగవద్గీత చెప్పాడు. 10వ చాప్టర్లో ఏం చెప్తున్నాడు? నువ్వు కనుక ఆ కర్మ నిష్కామ కర్మగా చేసి యజ్ఞంలాగా నిర్వర్తించి దాని మీద నీకు లాభ నష్టాలు పట్టించుకోకుండా నీ మనసుని తీసుకెళ్ళి ఒకే విషయం మీద కనుక నిలబెట్టి శుద్ధి చేసుకుంటే, ఆ తర్వాత భక్తిభావంతో కనుక నీ భగవతత్వం మీద కనుక నువ్వు మనసు పెట్టి కనుక చేయగలిగినప్పుడు నీకేం వస్తుంది అని చెప్పాడు భగవద్గీతలో. నీ బుద్ధి శుద్ధ అవుతుంది, నీకు బుద్ధి యోగం ప్రసాదిస్తాను అంటాడు. బుద్ధి యోగం అంటే ఏంటి? నీ అంతఃకరణలో ఉన్నటువంటి నాతత్వం నీకు నీ అజ్ఞానాంధకారాన్ని తీసేసి నువ్వు తేజోవంతమైనటువంటి ఏంటి విజ్ఞానవంతమైన జ్ఞానవంతమైనటువంటి విషయాన్ని కనుక్కునే విధంగా నేను సహాయపడడం జరుగుతుంది అని అన్నాడు. అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు ఈ భగవద్గీతలో మనకు చెప్పింది ఏంటి? మన ఋషులు గ్రహించింది ఏంటి? మన అంతఃకరణ శుద్ధిని, అంతఃకరణ ఉంది, ఈ అంతఃకరణను మనం ఎలా చేసుకుంటున్నాము? పరమాత్మతత్వం ఈ అంతఃకరణలో ఉంది, ఉండబట్టే మన జీవ చైతన్యం ఉంది, అందులో ఏమీ సెకండ్ థాట్ లేదు. కాకపోతే మనం ఏం చేస్తున్నాము? ఆ నేను, నా పరమాత్మ, ఆ జ్ఞానం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం అనేటువంటి నాది, నా ప్రాణం, నా మనస్సు, నా వస్తువులు, నా బంధువులు అనేటువంటి లిమిటెడ్ విషయాల్లోనే ఉన్నాము. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నువ్వు కర్మసక్రమంగా చేసి మనసుని విశాలం చేసుకొని ఆ తర్వాత నీ మనసుని భక్తిభావంతో భగవతత్వం మీద కనుక నిలబెట్టి ఉన్నదంతా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో నీ అంతఃకరణంలో ఉన్నటువంటి నా తత్వం నీ అంతఃకరణాన్ని కంప్లీట్గా శుద్ధయ్యేటు చేసి జ్ఞానవంతమైన తేజవంతమైనటువంటి పరమాత్మతత్వ జ్ఞానాన్ని దృష్టితో నువ్వు ఉండేట్టుగా అనుగ్రహించడం జరుగుతుంది అంటాడు. అల్టిమేట్ ఏంటి? బుద్ధి శుద్ధి కావాలి అంటాడు. అసలు బుద్ధి అంటే ఏంటి? అంతఃకరణ అంటే ఏంటి? అంతఃకరణ అంటే ఏం లేదు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 ఒకటే, పదార్థంగా ఒకటే, అంటే స్ట్రక్చర్ ఒకటే. కాకపోతే ఇవి కండక్ట్ చేసేటువంటి పనులు ఉంటాయి, అవి భేదంగా ఉంటాయి. భేదం అంటే ఏంటి? ఇప్పుడు అంతఃకరణలో చిత్తం ఉంది. చిత్తం అంటే ఏంటి? మన కోరికలు, మనకు అనుగుణంగా ఉన్నటువంటి మన జ్ఞాపకాలన్నీ మనం చిత్తంలో రికార్డ్ చేసి పడేసాం. చైతన్యం అంటే ఏంటి? ఖాళీ అయినటువంటి పరమాత్మతత్వం, సూపర్ కాన్షియస్నెస్ అంటుంటాం కదా, అక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. కానీ ఆ ఖాళీని మనం ఏం చేసామంటే మన కోరికలతోటి, మన ఆలోచనలతోటి, మన జ్ఞాపకాలతోటి, కక్షలు కార్పణ్యంతో ఆ చిత్తంలో ఇంత మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ పడేసాము. ఆ మెటీరియల్కి అనుగుణంగానే, ఆ చిత్తంలో ఉన్నటువంటి మనం తయారు చేసినటువంటి మెటీరియల్కి అనుగుణంగానే మనకి సంకల్పాలు, వికల్పాలు వస్తాయి. సంకల్పం అంటే లేదు, ఆలోచనలు వస్తాయి. కోరికలకు అనుగుణంగానే సంకల్పం అంటే ఇది చేద్దామా వద్దా ఘర్షణ వస్తుంది. ఈ మన బుద్ధికి కనుక వివేక వైరాగ్యాలు ఉంటే ఇది మంచిది కాదు అని చెప్పేసి స్టాంప్ వేస్తుంది. సో డోంట్ డూ ఇట్ అని చెప్పేది బుద్ధి. చేసేది ఎవరు? శరీరం ద్వారా చేస్తాం, అది అహంకారం. 4 అల్టిమేట్ ఏంటి? ఒకటే.